ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్లచ్ ప్రాబ్లం వస్తే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకోటి క్లచ్ హార్డ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం గాని మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక లేట్ లేకుండా ప్రాబ్లం ఏందో చూసేద్దాం. ఫస్ట్ నేను బండి అయితే స్టార్ట్ చేస్తాను. ప్రాబ్లం చెప్పడం కన్నా డైరెక్ట్ చూపిస్తేనే బెటర్ ఉంటుంది. సో అందుకోసం బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే క్లచ్ దొక్కండి ఫస్ట్. అంటే మీకు తెలుసు కానీ ఎందుకు చెప్తున్నాడో కొద్దిగా వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. క్లచ్ నేను తొక్కాను చూడండి, క్లచ్ తొక్కాను. నెక్స్ట్ ఇప్పుడు గేర్ వేద్దాం. గేర్ వేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. మామూలుగా మనం మూవ్ అయ్యేటప్పుడు సెకండ్ గేర్ వేసుకుంటాం, అవసరం లేదు ఫస్ట్ గేరే వేసుకుందాం. నెక్స్ట్ ఈ చిన్న గేర్కి వచ్చేటప్పటికి మనం హై గేర్ వేసుకుని వెళ్ళిపోతాం. కానీ మీకు ప్రాబ్లం తెలియాలి కాబట్టి నేను లోడ్ గేర్ వేస్తున్నా. సో నేనైతే గేర్ అయితే వేసాను, మీరు ఒకసారి చూడండి. బండి మూవ్ అయిపోతుంది. నేను క్లచ్ తొక్కే ఉన్నా, బాగా గమనించండి. క్లచ్ అయితే తొక్కి పెట్టున్నా, బండి అయితే వెళ్ళిపోతూ ఉంది, చూసారా? సో ఇదే ప్రాబ్లం. మీరు కానీ పొరపాటున చెప్తున్నాను కదా, హై గేర్ కానీ వేసుకుంటే ఎందుకో వేసి చూపిస్తాను చూడండి. సో హై గేర్ కూడా వేసేద్దాం మనం. చూసారు కదా, ఫస్ట్ గేర్ వేసి హైలో వేస్తేనే ఆ విధంగా వెళ్తుంది. అదే సెకండ్లో హై గేర్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కదా. సో మీరు ఎన్నిసార్లు క్లచ్ దొక్కినా కూడా బండి అయితే మీకు ఆగదు. ఆ టైంలో మీకుండే ఒకే ఒక ఆప్షను ఫ్యూల్ కట్ ఆఫ్ చేయడం మాత్రమే. కానీ ఇలా బండి సడన్గా మూవ్ అయినప్పుడు ఎటువంటి వాళ్ళకైనా టెన్షన్ పుడుతుంది. ముందు ఏమున్నది, సైడ్ ఎవరున్నారు, మనుషులు ఉన్నారా, ఏమైనా ఉన్నాయా అనేసి ఈ టెన్షన్లో ఉంటారు. అటువంటి టైంలో మీరు ఈ చోక్ లాగినప్పుడే బండి అయితే ఆగుతుంది. బ్రేక్ తొక్కి బండి ఆపొచ్చు అని కొంతమంది అడగొచ్చు. సరే బ్రేక్ తొక్కి ఆపండి, ట్రై చేయండి. మీ బండికి లెఫ్ట్ రైట్ ఈ రెండు బ్రేక్లు సమానంగా ఉన్నప్పుడే మీరు తొక్కితే ఆగుతుంది. క్లాసిక్ పెడల్ అయినా కూడా అంతే, రెండు సమానంగా ఉంటేనే మనకు కరెక్ట్గా ఆగుతుంది. లేదు ఒకటి ఎక్కువగా ఉండిందంటే, ఒకవేళ సపోజ్ రైట్ సైడ్ ఎక్కువ ఉంది, మన రైట్ సైడ్ బ్రేకే పడుతుంది, లెఫ్ట్ పడదుగా. అప్పుడేమవుద్ది, బండి జారుకుంటూ రౌండ్ వేస్తుంది. అటువంటి టైంలో పక్కన ఎవరున్నా కూడా వాళ్ళ మీదకి అయితే బండి వెళ్ళిపోద్ది. అసలు ఈ బండికి ఇటువంటి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. మీరు అడుసులోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ క్లచ్ కింద బోల్ట్ అయితే ఉంటుంది, దీన్ని ప్లగ్ అంటారు. దీనికి 11 రింగ్ వేసుకుంటే సరిపోద్ది. ఈ ప్లగ్ తీసేసి దీని లోపల కమ్మేసి పొడవండి. లోపల వాటర్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అసలు దీంట్లోకి వాటర్ ఎలా వెళ్ళాయి? ఒకటి, అడుసులో ఉన్నప్పుడు ఆ హీట్కి లోపల వాటర్ అయితే పుడతాయి. ఇంకొకటి, బ్రేక్ షాఫ్ట్ ఏదైతే ఉందో దాని గుండా లోపలికి వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి. మీరు వాటర్ తీయలేదంటే క్లచ్ చిలుము బట్టి క్లచ్ ప్లేట్ అనేది ఫ్లై వీల్కి అతుక్కుపోతుంది. అలా అతుక్కోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. క్లచ్ ప్లేట్ అలా అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. క్లచ్ ప్యాడలు తొక్కిపెట్టి దీని కింద రాయి పెట్టండి. ఇలా చేయడం వల్ల ఫ్లై వీల్కి క్లచ్ ప్యాడ్కి సంబంధం లేకుండా ఉంటుంది. పుష్ ప్యాడ్లు అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల క్లచ్ అనేది హార్డ్ అవ్వకుండా కూడా ఉంటుంది. క్లచ్ మీకు ఎక్కువ లైఫ్ వచ్చేదానికి అవకాశం ఉంది. క్లచ్ హార్డ్ అవ్వకుండా ఉండాలంటే ఇంకొక పని కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను చూడండి. క్లచ్ కింద ఈ ప్లేట్ అయితే ఉంటుంది, దీనికి 4 బోల్ట్లు ఉంటాయి. ఈ 4 బోల్ట్ తీసి ప్లేట్ అయితే తీసేయండి. లోపల క్లచ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఫింగర్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం WD-40 అనేది కానీ అప్లై చేస్తే అక్కడ చిలుము ఏదైతే పట్టుందో అది రస్ట్ అంటారు కదా, అది పోయి మన క్లచ్ అనేది ఫ్రీగా ఉంటుంది, హార్డ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.